హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే ఈరోజు సింపుల్గా లంచ్ బాక్స్లోకి మా పాపకి కర్రీ అయితే చేస్తున్నానండి. ఈ కర్రీ అయితే చేయమని నాకు చెప్పింది మా పాప గురించి. కేవలం ఇంకా మా గురించి అయితే టమాటా నువ్వుల చట్నీ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా ముందుగా అయితే ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసాను ఓన్లీ. తర్వాత నేను ఉల్లిగడ్డలు వేసాను. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసానండి. ఇంకా అవి మంచి ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాతనైతే నేను పచ్చిమిర్చి కూడా వేసాను ఫ్రెండ్స్. ఇక్కడ పచ్చిమిర్చి వేసిన తర్వాత పచ్చిమిర్చి కూడా మంచి ఫ్రై అయిపోవాలి. ఇంకా నేనైతే ఎక్కువ కారం లేవండి ఇవి, అందుకోసం అయితే నేను చాలా వేస్తున్నాను. స్పైసీ అయితే ఏముండదు. తెల్ల మిర్చి ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది బ్లాక్ కలర్ది అయితే కొంచెం కారం ఎక్కువ ఉంటుంది. ఈ వైట్ కలర్ మిర్చి అయితే అంతగా ఉండదు కదా, అందుకోసం అయితే నేను కొంచెం ఎక్కువ వేసానండి. ఇక్కడ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను ఫ్రెండ్స్. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేశానండి. ఇక్కడ కొంచెం పసుపు కూడా వేసాను ఫ్రెండ్స్. ఇంకా బెండకాయ కర్రీ పెరుగు రెండు కలిపి తింటుందండి మా పాపకి. చాలా ఇష్టం ఈ కర్రీ. ఇలా తింటే కంపల్సరీ పెరుగు అయితే పెట్టాలి బెండకాయ కర్రీతో. అందుకోసం అయితే మార్నింగ్ అయితే నాకు బెండకాయ కర్రీనే చేయి మమ్మీ అని చెప్పి వెళ్ళిపోయింది స్కూల్కి. టిఫిన్ బాక్స్ అయితే పెట్టలేదు. ఇంకా ఇప్పుడైతే పంపిస్తున్నానండి. లంచ్ టైం వరకు అయితే పంపించాలనేసి వంట అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ రైస్ పెట్టేసాను ఆల్రెడీ. రైస్ కూడా నాది అయిపోయింది. ఇంకా కర్రీ ఒకటి అయితే బాక్స్ కట్టేసి పంపించాలి. మా ఆయన వెళ్ళేటప్పుడు ఇచ్చేసి వెళ్తారండి స్కూల్ దగ్గర. ఇంకా ఇక్కడైతే నేను మొత్తం బెండకాయలు ఫ్రై చేస్తున్నా కదా ఫ్రెండ్స్. ఇదైతే జిగురు ఏం రాదండి, మనకి డైరెక్టే వేసాను. నేనైతే బెండకాయలు ఏం ఫ్రై చేయలేదు ముందు. ఇంకా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత మనకు జిగురు ఏం అనిపించదు ఫ్రెండ్స్. కొంతమంది అయితే ముందుగా ఫ్రై చేస్తారు, జిగురు అది వస్తుంది కదా అనేసి. నాకైతే ఏం జిగురు రాదండి. మనం ఆయిల్ వేసుకొని ఆయిల్లో చాలాసేపు ఫ్రై చేస్తే ఆ జిగురు కూడా రాదు ఫ్రెండ్స్. డైరెక్ట్ చేసినా కూడా బాగా వస్తుంది. ఇంకా ఇక్కడైతే కొంచెం మెత్తబడిన తర్వాత నేనైతే బెండకాయ ముక్కలు లాస్ట్లో టమాటా అయితే వేసానండి. టమాటా మీద ఒక 1 స్పూన్ సాల్ట్ అయితే వేసాను ఫ్రెండ్స్, ఎందుకు త్వరగా మగ్గడానికైతే. సింపుల్గా వండుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మా ఇంట్లో అయితే ఇది ఈరోజు కర్రీ. ఇంకా నేనైతే బెండకాయ ముక్కలు మొత్తం టమాటా ముక్కల మీదనైతే ఇలాగా పైన వేసేస్తున్నానండి, మంచిగా త్వరగా మగ్గడానికైతే. ఇంకా కొంచెం సేపు అలాగే వదిలేసాను ఫ్రెండ్స్. తర్వాత నేనైతే మూత తీసుకొని మళ్ళీ టమాటాలు మెత్తబడిన తర్వాత కొంచెం సేపు అయితే కలుపుకున్నానండి. ఇక్కడ టమాటా ముక్కలన్నీ ఇట్లా నేనైతే చిదుముకున్నానండి. ఇంకా దగ్గర ఫ్రై అయిపోయిన తర్వాత అయితే లాస్ట్లో కొత్తిమీర అయితే వేసాం ఫ్రెండ్స్. ఇంకా ఏమీ వేయలేదు ఇందులో. చాలా చాలా బాగుంటుంది టేస్టీగా. పచ్చిమిర్చి వేసాం కదా, బాగుంటుంది. ఫ్రెష్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసినాం కదా, చాలా చాలా బాగుంటుంది ఇలాగా. ఇక్కడైతే మొత్తం దగ్గర వచ్చేసిందండి నాకు కర్రీ. ఇంకా అయిపోయింది కదా ఫ్రెండ్స్. నాకు ఇక్కడైతే స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నానండి. ఇంకా పక్కనైతే నేను చింతపండు చారు కూడా చేస్తున్నానండి. ఇంకా ఇదైతే నేను బాక్స్ కట్టేసి పాపకి పెరుగేసేసి బాక్స్లో అదైతే పంపించిన తర్వాత నేనైతే మా కోసం అనేసి ఇంకా బెండకాయ కర్రీ ఇంకా చింతపండు రసం అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ బెండకాయ కర్రీ ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్? ఓకేనా? నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి అందరికీ.